నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తోంది. ఈ కాలంలో భారత్ అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొంది. పక్కనే ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ మన దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. అలాంటప్పుడు మన దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎంత కఠిన చట్టాలుండాలి? వాటి కోసం ప్రత్యేక పాలసీలు తీసుకువచ్చి మరీ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. అలాంటిది ఇప్పటి వరకు ఉగ్రవాద నిరోధానికి ఒక్క పాలసీ కూడా లేదు. ఊపా చట్టం, ది ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ తో పాటు అనేక చట్టాలు ఉన్నప్పటికీ వీటిని నీరుగార్చే ప్రయత్నాలు గతంలోనే చాలా జరిగాయి. అందుకే ఉగ్రవాదులకు ప్రత్యేకంగా ఒక పాలసీ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ తాజాగా ప్రహార్ పాలసీని ప్రవేశపెట్టింది. ఆధునిక కాలంలో మారిన ఉగ్రవాదానికి తగ్గట్లు ఈ పాలసీని రూపొందించింది. తద్వారా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేసింది. అయితే అసలు ఏంటి ప్రహార్ పాలసీ? దీనిని ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఉగ్రవాద నిరోధానికి ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ప్రహార్ అంటే ఏమిటో చూద్దాం. ఇన్నాళ్ళు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు చేపట్టిన నేపథ్యంలో అందులో ఉన్న లోపాలు ఏంటి? ఇంకా ఏమేం అభివృద్ధి చేయాలి? ఎక్కడెక్కడ సమస్య వస్తుంది అన్న విషయాలను గుర్తించాలి. తద్వారా ఈ విషయాల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ ప్రహార్ పాలసీలో భాగంగా ముఖ్యంగా 7 సూత్రాలను ప్రధానంగా పెట్టుకున్నారు. అందులో మొదటిది దాడులు జరగక ముందే నివారించడం. సాధారణంగా ఉగ్రవాద దాడులు జరగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. చిన్న అనుమానం వచ్చినా కూపి లాగుతాయి. ఇటీవల ఢిల్లీ బాంబు పేలుడు విషయంలో అదే జరిగింది. కాశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ నాకు సంబంధించిన ఓ పోస్టర్ వెలిసింది. దీనిపై స్థానిక ఎస్పీ కూపి లాగితే ఏకంగా అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా పనిచేస్తున్న భారీ ఉగ్రవాద మాడ్యూల్ బయటపడింది. ఇలా ముందస్తుగానే చాలా ప్రణాళికలు ఉంటాయి. అంతేకాకుండా ఈ పాలసీ ద్వారా న్యాయశాఖ ముందు కూడా ఉగ్రవాదులకు శిక్ష పడేలా చేస్తుంది. దాడి జరగక ముందు ఉగ్రవాదిని పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తులకు శిక్ష పడేలా చేయడం కాస్త కష్టమవుతుంది. సో ఈ పాలసీ ద్వారా ఇలాంటి అడ్డంకులను కేంద్రం తొలగించింది. రెండవది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం బలోపేతం చేయడం. సాధారణంగా రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలు వేటికవే పనిచేస్తూ ఉంటాయి. ఉగ్రవాద మూలాల విషయంలోనూ అంతే. కీలకమైన సమాచారం అయితే తప్ప కేంద్రానికి సమాచారం ఇవ్వవు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఒక ఉగ్రవాద మాడ్యూల్ అంటే దేశవ్యాప్తంగా విస్తరించి ఉంటుంది. ఆల్ ఫహాల్ యూనివర్సిటీ మాడ్యూల్కే కాశ్మీర్, యూపీ, హర్యానా, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, ఒక చిన్న పోస్టర్తో కూపి లాగాలన్నా ఇతర రాష్ట్ర పోలీసుల సమన్వయం ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకే పాలసీలో ఈ విషయాన్ని రెండో స్థానంలో చేర్చారు. ఇక మూడవది, చట్టపరమైన విధానాలను అనుసరిస్తూ మానవ హక్కులను కాపాడటం. సాధారణంగా యాంటీ టెర్రర్ ఆపరేషన్లో మానవ హక్కులకు విఘాతం కలుగుతుంది. ఉగ్రవాదులు పట్టుబడినప్పుడు వారి కేసు, విచారణ, అరెస్టు సమయంలో వారికి చట్టపరంగా వచ్చే హక్కులను కాపాడాలని కేంద్రం నిర్ణయించింది. ఇక నాలుగవది చాలా కీలకం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పరిస్థితులను తగ్గించడం. మన దేశంలో చాలా వరకు ఈ పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్లో గతంలో ఇలాంటి పరిస్థితులే ఉండేవి. ఏకంగా మసీదుల లౌడ్ స్పీకర్ల నుంచి హిందువులు ఇక్కడి నుండి వెళ్ళండి లేకపోతే చావండి అని అనౌన్స్ చేశారు. వీటికి తోడు కాశ్మీర్లో రాళ్లు రువ్వే ఘటనల వెనుక చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో వీటిని ప్రోత్సహించే వారిని అడ్డుకోవాలి. అది జరగనంత కాలం ఉగ్రవాదం పెరుగుతూనే ఉంటుంది. జస్ట్ కాశ్మీర్కు మాత్రమే ఇది పరిమితం కాలేదు. మన దేశంలో అనేక యూనివర్సిటీలు, కొన్ని లెఫ్ట్ సంఘాలు ఉగ్రవాదులను పొగిడేలా నినాదాలు చేస్తుంటాయి. హర్ ఘర్ సే అఫ్జల్ నికలేగా అనే నినాదం గతంలో చాలా వరకు వినిపించింది. పిఎఫ్ఐ వంటి సంస్థలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాయి. ఇలాంటి వాటి వల్ల విద్యార్థుల్లో ఆ రాడికల్ భావాలు పెరిగిపోతాయి. తద్వారా ఉగ్రవాదంలో చేరేందుకు ఇది దోహదపడుతుంది. అందుకే ఇలా ఎవరైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ప్రయత్నించినా శిక్ష తప్పదు. ఇక ఐదవది, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో అంతర్జాతీయ సహకారం తీసుకోవడం. ఇది కేవలం భారత సమస్య మాత్రమే కాదు, ప్రపంచ దేశాల సమస్య. దాదాపు అన్ని దేశాలు ఉగ్రవాదంతో సతమతమవుతున్న దేశాలే.
పాకిస్తాన్ లాంటి 1, 2 దేశాల వల్ల ప్రపంచమంతా ఈ సమస్య ఏర్పడింది. ప్రస్తుతానికి వీటిని ఎదుర్కోవడానికి అనేక దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. కానీ ఒక దేశంలో ఏదైనా లూప్ హోల్ దొరికినప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఇతర దేశాల్లోనూ లభించవచ్చు. దీంతో పాటు ఉగ్రవాదుల విచారణకు, నేరస్తుల అప్పగింత ఒప్పందానికి ఇది కీలకం. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు డేవిడ్ హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో జైల్లో ఉన్నాడు. అతడిని భారత్కు తీసుకువస్తే దాడికి సంబంధించి మరిన్ని వివరాలు లభిస్తాయి. అందుకే ఈ విషయంలో అంతర్జాతీయ సహకారం తీసుకుంటే ఈ విషయంలో మనకు మరింత ఈజీగా మారుతుంది. ఇక ఉగ్రవాదం అంటే జస్ట్ బాంబు దాడులకు పాల్పడటం మాత్రమే కాదు, సైబర్ టెర్రరిజం కూడా ఇందులో భాగమే. దీన్ని అడ్డుకోవడానికి హైటెక్ వార్ రూమ్ కావాలి. వీటిపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే భారత్ ముందుకు సాగుతుంది. హైటెక్ అంటే ఇతర దేశాల నుంచి ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి మన దేశం వీటిని ఎలా ఎదుర్కొంటుందన్నది తెలియాలి. ఇక చివరిది, ప్రస్తుతం ఉగ్రవాద దాడులకు డ్రోన్లు, డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ బోర్డర్ దగ్గర పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ల ద్వారా తుపాకులు, పాక్ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీనికి తోడు ఆర్మీ బేస్ క్యాంపుల దగ్గర డ్రోన్లను ఎగరవేయడం కూడా నేరమే. వీటి ద్వారా సమాచారం రాబట్టే ప్రయత్నం చేయవచ్చు. డిజిటల్ టెక్నాలజీని టెర్రరిస్టులు వాడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఇన్స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్లు, ఎన్క్రిప్షన్ టూల్స్, డార్క్ వెబ్, క్రిప్టో వాలెట్లను ఉగ్రవాద ప్రచారం, నిధులు, కార్యాచరణ మార్గదర్శకత్వం కోసం ఉపయోగిస్తున్నారు. వాడే కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్, ఎక్స్పోజింగ్, డిజిటల్ వంటి వాటిని యాక్సెస్ చేయడం కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీలకు ఒక సవాల్గా మిగిలిపోయింది. దేశం గాలి, భూమి, నీటి ద్వారా ప్రమాదాలను ఎదుర్కొంటోంది అని హోంశాఖ ప్రహార్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విధానంలో భాగంగా కేంద్ర హోంశాఖ ఓ రోడ్ మ్యాప్ను సైతం రూపొందించింది. నేరస్తులపై కేసులను బలంగా నమోదు చేసేందుకు ఎఫ్ఐఆర్ నమోదు నుంచి దర్యాప్తు జరిగే వరకు ప్రతి దశలోనూ లీగల్ నిపుణుల సలహా తీసుకోవాలని పేర్కొంది. దేశ యువతను ఉగ్ర గ్రూపులు రిక్రూట్ చేసుకుంటున్నాయని, అలాంటి వ్యక్తులపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. తీవ్ర హింసకు పాల్పడినా, యువతను ప్రలోభ పెట్టినా ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి ఎన్జిఓలు, మతపరమైన నాయకులకు వివరించనున్నట్లు తెలిపింది. భద్రతా సమస్యలను ఓ సహకార పద్ధతిలో, సాంకేతికంగా, కమ్యూనిటీ స్థాయిలో పరిష్కరించే రీతిలో సూచనలు చేస్తూ ప్రహార్ డాక్యుమెంట్ను తీసుకొచ్చారు.